డేటా దొంగతనం అనేది చాలా ఒక పెద్ద అంతర్జాతీయ సమస్యలాగా అసలు ఫస్ట్ టైం భారతదేశంలో జరుగుతున్నట్టు ఏ రాజకీయ పార్టీ కూడా డేటా చౌర్యం అంటే ఏంటి, అమ్మా మాకు తెలియదే, ఇలా కూడా చేస్తారా, ఓన్లీ ఈ పార్టీ ఇలా చేస్తుందా అని చెప్పి విపరీతమైనటువంటి బాధని ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు దిమ్మ తిరిగిపోయే ఆధారాలతో ఏదైతే భారత ఎన్నికల కమిషన్కి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమీ తెలియని ఒక అమాయకుడిలాగా అయ్యో ఓటర్కి ఆధార్ను లింక్ చేయటంలో కొన్ని ప్రాంతాల్లో చాలా స్లోగా ఉంది సార్, మనం ఏదైనా చేసి దీన్ని స్పీడప్ చేయాలి. వాస్తవంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల నియమావళి ప్రకారం భారత ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ. దాంట్లో ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రధానమంత్రి కానీ జోక్యం చేసుకునే అవకాశము లేదు. ఒకవేళ ఉంటే అది ప్రాథమికంగా నియమావళికి విరుద్ధం. అలాగే ఒక ఎన్నికల కమిషనర్, అది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కావచ్చు, కేంద్ర ఎన్నికల కమిషనర్ కావచ్చు, తను సొంతంగా ఒక డెసిషన్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయటం అనేది పూర్తిగా సివిల్ రైట్స్కి వ్యతిరేకం. ఇది అటువంటి పరిస్థితిని 2015లో అంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత బన్వర్లాల్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ రోజున అది వాళ్ళకి కుంభకోణంలాగా అనిపించి ఉండకపోవచ్చు. ఈ రోజున ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కుంభకోణం జరిగిందని తెగ గుండెలు బాధేసుకుంటుందో, వాళ్ళ ప్రకారం చూస్తే ఎవరి కోసమో తీసిన గోతిలో మనమే పడుతున్నామనేది తెలుసుకుంటే చాలా ఆశ్చర్యానికి గురవుతారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలని ప్రెస్ సోదరుల ముందు ఇది అయిపోయిన తర్వాత మీ అందరికి ఇస్తానండి. 8/8/2015లో, ఎందుకంటే డేటా చౌర్యం గురించి మాట్లాడుకోవాలంటే ముందు ఈ సందర్భాన్ని మాట్లాడుకుంటే మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. 8/8/2015లో శ్రీ సుమిత్ ముఖర్జీ, సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బన్వర్లాల్, ఆ రోజున ఎవరైతే కమిషనర్ ఉన్నారో ఆ కమిషనరు రాసినటువంటి ఒక లేఖ, అందులో 2 ముక్కలు మాత్రం చదువుతాను, ఎందుకంటే ఇదంతా మీకు ఇచ్చేస్తా, తెలుగులో మిగతాది మొత్తం చెప్తాను. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హ్యాస్ టాక్డ్ టు మీ ఓవర్ ద ఫోన్ at 2:22 PM on 27/2015 and informed that he came to know about in other districts is quite satisfactory, but in the area of Greater Hyderabad Municipal Corporation it seems to be very poor. హైదరాబాదు పరిధిలో దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి జనాభాలో 40 లక్షల మందికి పైగా సెటిలర్స్ ఉన్నారు. అది వారి మొదటి ఉద్దేశమని నా అభిప్రాయం. రెండవది నిజామాబాద్ జిల్లా, ఆ తర్వాత నల్గొండ జిల్లాలో ఉన్నారు, కానీ అది మెన్షన్ చేయలేదు వారు ఆ రోజున. నిజామాబాద్ జిల్లాలో సెటిలర్స్ ఉన్నారు. సో కాబట్టి దానికి ముందే ఏదైతే ఈ ఎలక్షన్ కమిషనర్కి ఫోన్ చేసే ముందే ఒక సమగ్ర కుటుంబ సర్వే అనేటటువంటి ఒక అంశాన్ని వారు పూర్తి చేశారు. ఈ సమగ్ర సర్వేలో భాగంగా ప్రతి కుటుంబం యొక్క వివరాలు, వారి యొక్క ఫోన్ నంబర్లు, వారికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు బెనిఫిట్లు పొందుతున్నాయి ఏంటి ప్రభుత్వాల నుంచి, ఇటువంటివన్నీ కూడా ఆ సమగ్ర కుటుంబ సర్వేలో పొందుపరచబడి ఉన్నవి. మరి ఈ సమగ్ర కుటుంబ సర్వే పొందుపరచడానికి ఒక అప్లికేషన్ కావాలి కదా. ఆ అప్లికేషనే SRDH, అంటే స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ ఆర్ స్టేట్
రిసోర్సెస్ డేటా హబ్. ఈ అప్లికేషన్ అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఓనరు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.